హాయ్, దిస్ ఈస్ దుర్గా శ్రీరామ్, బిగ్ బాస్ అనలిస్ట్. ఈరోజు 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఒకే రోజు 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చేసారు. మళ్ళీ సుత్తి లేకుండా, మళ్ళీ సాగదీయకుండా, ఇవాళ కొన్ని, రేపు కొన్ని, ఎల్లుండి కొన్ని అట్లా కాకుండా, అంటే ఈ వారం కొన్ని, నెక్స్ట్ వారం కొన్ని అట్లా కాకుండా ఒకే రోజు అనుకున్న 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు చేసేసారు. దాని తర్వాత నైనికాని స్టార్టింగ్లోనే అసలు మొదలు పెట్టడమే ఇంకా నైనికాని ఎలిమినేట్ చేయడంతో మొదలుపెట్టారు. సో నైనిక వెళ్ళిపోయింది. నైనికాకి ఎప్పుడు రెగ్యులర్ లాగానే. అయితే ఈసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మణికంఠ, నైనిక లాస్ట్ 2 ప్లేసెస్లోకి వచ్చారు. విష్ణుప్రియ సేవ్ అయింది. ఫైనల్గా మణికంఠకిను నైనికకి మధ్య ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు అనేది. నైనిక వెళ్ళిపోవడం అనేది ఓకే, నైనిక వెళ్ళిపోతుంది, నిన్న చెప్పాము, అది వేరే విషయం. కానీ మణికంఠ ఇప్పుడు అనుకున్నంతగా అతనికి ఓటింగ్ పడలేదు లాస్ట్ మినిట్ దాకా అనేది ఇప్పుడు అర్థమవుతున్న అంశం. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత అసలు మణికంఠ పరిస్థితి ఏంటి, విష్ణుప్రియ పరిస్థితి ఏంటి, వీళ్ళిద్దరి పరిస్థితి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూడాలి. సో ఎవరెవరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే, స్టార్టింగ్ రావడం ముందు మొత్తం ఎవరెవరు వచ్చారు, ఒకటి గౌతమ్ కృష్ణ, ఒకటి అంటే వరుసగా చెప్పట్లేదు నేను, ఒకటి గౌతమ్ కృష్ణ, 2 రోహిణి, 3 గంగవ్వ, 4 ముక్కు అవినాష్, 5 మెహబూబు, 6 నైనిక పావని, 7 హరితేజ, 8 టేస్టీ తేజ. ఎస్, ఫస్ట్ స్టార్టింగు హరితేజ వచ్చింది. హరితేజ తర్వాత టేస్టీ తేజ వచ్చాడు. వాళ్ళిద్దరికీ కలిపి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో వాళ్ళిద్దరు అంటే వీళ్ళకేమో కొత్తగా రాయల్స్ టీమ్ అని పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న మొత్తం 8 మందినేమో ఓజీ అని పెట్టారు, ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ అని చెప్పి. ఇప్పుడున్న నబీల్ ఆధ్వర్యంలో నబీల్ చీఫ్గా ఉన్న ఆ 8 మందిని ఓజీ అని పెట్టి, ఇప్పుడు కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వాళ్ళందరి గ్రూప్ని కలిపి రాయల్స్ అని పెట్టి, ఇప్పుడు ఈ 2 క్లాన్స్కి మధ్య క్లాష్ ఇది స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. సో ఫస్ట్ హరితేజ వచ్చింది, తర్వాత టేస్టీ తేజ వచ్చాడు. వీళ్ళిద్దరికి ఇటువైపు ఒక ఇద్దరిని పెట్టి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో హరితేజ వాళ్ళు గెలిచారు. హరితేజ వాళ్ళు గెలవడం వల్ల దానికి వాళ్ళకి ఒక 20 లక్షలు ప్రైజ్ మనీకి యాడ్ అయ్యింది వీళ్ళు గెలవడం ద్వారా. సో అది విష్ణును ఇంకొక ఇద్దరు వచ్చారు, వాళ్ళు వచ్చి చేసినట్టున్నారు ఆ టాస్క్ని. అంటే ఈ సినిమా వాళ్ళు మధ్య మధ్యలో వీళ్ళందరికీ కూడా టాస్కులు పెట్టిందంతా వచ్చి సినిమా వాళ్ళు వచ్చి టాస్కులు పెట్టారు. ఒకదానికి విష్ణు వచ్చాడు, స్క్వాగ్ సినిమాకి సంబంధించింది ఆ ప్రమోషన్ తోటి అతను వచ్చాడు. అట్లా దిల్ రాజు గారు వచ్చారు ఒక సినిమాకి సంబంధించి. అలా రకరకాల వాళ్ళు వచ్చారులేండి. అవన్నీ పెద్ద ఇప్పుడు అదంతా చెప్పుకుంటే పెద్ద చరిత్ర పురాణం అయిపోతుంది. కానీ ఆ సినిమా వాళ్ళు వదిలేస్తే ఈ హరితేజను టేస్టీ తేజ కలిసి 20 లక్షలు దీనికి యాడ్ చేశారు. సరే, వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రిప్ నైనికా పావని, తర్వాత మెహబూబ్ వచ్చారు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ, తర్వాత రోహిణి వచ్చారు. అక్కడికి 6 అయిన తర్వాత ముక్కు అవినాష్, గంగవ్వ, మొత్తం 8 మంది. ఈ 8 మంది వచ్చారు. ఈ 8 మందికి ఆ 8 మంది జాయిన్ అయ్యారు. సరే, స్టార్టింగ్లో నైనికాని అవుట్ చేసినప్పుడు నైనికాకి అవకాశం ఇచ్చారు. నైనికాకి సంబంధించిన ఏవి చూపించారు, ఎలా జరిగింది అమ్మాయి జర్నీ అనేది. తర్వాత అమ్మాయికి ఎవరెవరు ఎలా ఉంటారంటే, సరే ఆ అమ్మాయి అభిప్రాయాలు అమ్మాయి చెప్పింది. సో ఆ అమ్మాయికి బాయ్ చెప్పారు. ఆ అమ్మాయికి బాయ్ చెప్పిన తర్వాత ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళందరికీ ఉన్న 8 మందికి నిన్న ఎవరెవరికైతే లెటర్స్ వచ్చినాయో
ఆ లెటర్స్ కొంతమందికి నిన్న లెటర్లు ఇవ్వలేదు, ఆ టాస్క్లో లెటర్లు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ ఇవ్వలేదు. ఇంట్లో వాళ్ళ ఫుడ్ అంటే ఇప్పుడు పాడైపోయి ఉంటుంది కాబట్టి అది ఇవ్వలేదు. కానీ మొత్తానికి మళ్ళీ ఆ లెటర్లన్నీ కూడా పంపించాడు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తాయి, మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన దగ్గర నుంచి మీ పరిస్థితి ఎట్లా మారుతుందో తెలియదు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చేదాకా హ్యాపీగా ఉండండి అని చెప్పి 9కి వెళ్ళిపోయిన తర్వాత మిగతా ఎవరైతే మిస్ అవుట్ అయిపోయిన ఉన్నారో 1 మణికంఠ, 2 యష్మి గౌడ, 3 నబీల్, ఈ ముగ్గురిది ఇచ్చారు. ఇంకొకళ్ళు కూడా ఎవరో ఉన్నారు, సీతది ఇచ్చారు. అందరివి ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి. ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి రాగానే అందరూ ఎమోషన్ ఫీల్ అయిపోయారు. సీతకేమో వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చింది, యష్మి గౌడకేమో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది, నబీల్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, సేమ్ మణికంఠకేమో వాళ్ళ మిస్సెస్ ప్రియా దగ్గర నుంచి వచ్చింది. సో మొత్తం అందరూ కూడా హ్యాపీ మూడ్లో ఉండగా ఒక్కొక్కళ్ళని ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఎంటర్ చేశారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు దాకా మేము చేసిన ఈ నెల రోజులు చేసిన బిగ్ బాస్ ఎత్తిపోయింది అని చెప్పాడు. ఎందుకు అంటే అసలు ఎంటర్టైన్మెంట్ లేదు, పాడు లేదు, ఎంతసేపు ఏడుపులు, పెడబొబ్బలు, సింపతి డ్రామాలు, లేకపోతే కొట్టుకోవడాలు, ఇవి తప్ప అసలు ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండా పోయింది అన్నది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 3 కమెడియన్స్ని పెట్టేశారు. ఏకంగా 3, ఒకళ్ళు కాదు, 2 కాదు. 1 టేషి తేజ, 2 ముక్కు అవినాష్, 3 రోహిణి. వీళ్ళిద్దరూ కాకుండా హరితేజ. ఇక చూసుకోండి, ఇక ఎంటర్టైన్మెంట్కి రేపటి నుంచి కొదవే ఉండదు. అసలు టేషి తేజ అయితే వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నాడు. సో వీళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. వీళ్ళంతా ఇక రేపటి నుంచి ఎంటర్టైన్మెంట్ వేలో ఆడియన్స్ యొక్క మొత్తం అటెన్షన్ గ్రాప్ చేసేస్తారు. హరితేజ, టేస్టీ తేజ, ముక్క అవినాష్, రోహిణి, ఈ 4 ఎంటర్టైన్మెంట్ పరంగా ఎరగదీస్తారు. దాంతో మొత్తం ఇప్పుడున్న బ్యాచ్ అంతా కూడా చెప్పబడిపోతుంది. 1 నెక్స్ట్ ఇప్పుడు దాకా మేము ఎరగదీస్తున్నాం అనుకున్న నబీల్, పృథ్వీ, నిఖిల్, వీళ్ళ 3కి ఇప్పుడు మెహబూబ్ ఆట ఇప్పుడు చూస్తే అసలు మామూలుగా ఉండేది కాదు. అసలు అంత టాస్కుల్లో అంత 100% ఇచ్చేస్తాడు మెహబూబ్. అలాగే టాప్ 3లో కూడా వచ్చాడు మెహబూబ్. అలాంటి మెహబూబ్ తర్వాత గౌతమ్ కూడా అంతే 100కి 100% ఇచ్చే క్యాండిడేట్ టాస్కుల్లో. సో గౌతమ్, వీళ్ళిద్దరి వల్ల టోటల్గా వీళ్ళ 3కి టెన్షనే. ఎవరెవరికి? నిఖిల్కి టెన్షను, పృథ్వీకి టెన్షను, తర్వాత నబీల్కి టెన్షన్. కాదు ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళల్లో కొంచెం వీక్ ఎవరయ్యా అంటే ఈ నైనికా పావని ఉంది కదా, ఈ నైనికా పావని అనే అమ్మాయి. ఈ అమ్మాయి అసలు ఎంతకాలం ఉంటుంది? లాస్ట్ టైం వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది, ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి 1 వీక్లోనే ఎలిమినేట్ అయిపోయింది. ఈసారి కూడా దాదాపు అదే ఉండొచ్చు, 1 వీక్ ఆర్ 2 వీక్స్లో నైనికా పావని అవుట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళని తట్టుకునే కెపాసిటీ నైనికా పావని దగ్గర ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్. గంగవ్వకి ఇప్పుడు పెద్ద గంగవ్వ కొట్టిన సింపతి ఇమేజ్ ఇంకెవరూ కొట్టలేదు. సో ఇప్పుడు గంగవ్వ వల్ల టోటల్గా ఈ ఇప్పటిదాకా సింపతి స్టార్గా ఉన్న మణికంఠ పరిస్థితి ఏంటనేది డౌట్. ఎందుకంటే సింపతికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇప్పుడు గంగవ్వ వైపుకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో గంగవ్వ వల్ల థ్రెట్ మణికంఠకి ఉంది. అసలు ఈ టోటల్ ఎంటర్టైన్మెంట్ కనుక పెరిగిపోతూ ఉంటే ఎంటర్టైన్మెంట్లో అసలు ఈ సెంటిమెంట్ అనేది అసలు కొట్టుకుపోయినా పెద్ద ఆశ్చర్యపోకల. మణికంఠ సెంటిమెంట్ అనేది ఎవడు పట్టించుకోకపోయినా కూడా పెద్ద ఆశ్చర్యపోకల. అట్లాంటి పరిస్థితి. సో వీళ్ళందరూ ఆ 4 ఎంటర్టైనర్సు, తర్వాత 2 ఫైటర్సు. హరితేజ కూడా మంచి ఫైటర్, హరితేజ కూడా చాలా మంచి ఫైటర్. సో ఈ 6గురితో గంగవ్వ సెంటిమెంట్ పండిస్తుంది. 7 వచ్చి ఏంటంటే
ఓన్లీ నైనికా పావని అనే అమ్మాయి ఒక్కదానికి డేంజర్ బెల్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు డేంజర్ బెల్, ఈసారి డేంజర్ బెల్. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఉన్న ఓజీ టీం ఏదైతే ఉందో, ఓజీ టీం ఇప్పుడు దాకా ఆడింది ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఆడేది ఒక ఎత్తు. సో చూద్దాం రేపటి నుంచి ఎంటర్టైన్మెంట్కి. ఇప్పుడు నుంచి అయితే ఎంటర్టైన్మెంట్ లేదని ఎవరైతే బాధపడ్డారో అలాంటి వాళ్ళకందరికీ కూడా బిగ్ బాస్లో ఇక నుంచి ఒక 4-5 వారాలు గ్యారంటీగా ఎంటర్టైన్మెంట్కి అయితే పదం ఉండదు. దానికి తోడు ఫైట్లు కూడా ఇప్పుడు ఇటు నుంచి ఇంకా ఫైటర్స్ వచ్చారు కాబట్టి ఫైటింగ్కి కూడా కొద ఉండదు. సో అన్ని రకాలుగాను ఈసారి ఇక్కడి నుంచి మాత్రం రీలోడ్ అయిన దగ్గర నుంచి మాత్రం ఫుల్ ఏదైతే బిగ్ బాస్ నుంచి కోరుకుంటారో అవన్నీ కూడా ప్రేక్షకులకు దక్కే అవకాశం ఉంది. ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండే అవకాశం ఉంది. సో కొంతమంది ఇంకా రాలేదు, కాదు వాళ్ళందరివి పెద్ద ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే సరే వాళ్ళు రాలేదు, ఎందుకంటే ఈ రెమ్యునరేషన్స్ ఇష్యూస్ కానీ మిగతావి కానీ ఉండొచ్చు. మెజారిటీ అందరూ వస్తారనుకున్న వాళ్ళే వచ్చారు. ఒక మెహబూబ్ మాత్రం కొత్తగా జాయిన్ అయ్యాడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ వస్తారు. గంగవ్వని ఫస్ట్ అనుకోలేదు. గంగవ్వది కూడా అలా ఒక 2-3 వీక్స్ నుంచి గంగవ్వ పేరు కూడా వినిపించింది. సో గంగవ్వ, మెహబూబ్ కొత్తగా వచ్చారు. వస్తారనుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు మిస్ అయ్యారు. అంటే యాంకర్ రవి ఒకటి మిస్ అయ్యాడు. అట్లా యాంకర్ రవి ఆల్మోస్ట్ రెమ్యునరేషన్ పరంగానే అయ్యి ఉండొచ్చు. అట్లా ఇంకొక 2-3 మిస్ అయ్యారు. ఎనివే వచ్చిన వాళ్ళందరూ మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళే వచ్చారు. అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా అయినా టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళు, టాస్కుల పరంగా అయినా టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళు వచ్చారు. ఓన్లీ కాస్త గ్లామర్ కోసం అని చెప్పి ఆ నైనికా పావని తీసుకొచ్చినట్టున్నారు. సో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.